రాంబాబు, దీన్ని తీసుకెళ్ళి బయటపడి, లేదంటే ఎవరైనా తొక్కేస్తారు. శిల్పా, నీ పాట నువ్వేదో చేసి వెళ్ళిపోయావు. అదే నన్ను ఇంకా వెంటాడుతుంది. అరే ఏంటమ్మా నువ్వు, నా మీద అభిమానం చావక మళ్ళీ వచ్చావు అనుకున్నా. నువ్వు వేరే పని మీద వచ్చావు. ఏదో చేయండి సార్, కనిపించట్లేదు. చిన్న పిల్లడండి, మీరు హెల్ప్ చేస్తారని వచ్చాను సార్. కొంచెం వెతికి పెట్టండి సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. చేస్తానమ్మా, చేస్తా, నేనున్నానుగా, చేస్తా. నువ్వు ఓ కంప్లైంట్ రాసివ్వు, వెంటనే ఎక్కడున్నాడో కనిపెట్టేస్తా. పక్కన ఇక్కడ తప్పాడు సార్, మీ వాళ్ళు ఎవరిని పంపించి దయచేసి వెతికి కొడతా. మీద చేసి మాట్లాడతావే, మాకంటూ ప్రొసీజర్ ఉండదా? కోప్పడ్డాను కదా, ఏం చేయమంటావు? ఒక్కటే టెన్షన్. సార్ మార్నింగ్ నీతో మాట్లాడాలని లోపలికి తీసుకెళ్ళానా, సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. సరే ఏంటి సార్? అందుకే ఇప్పుడైతే బాగా మాట్లాడుకోవచ్చు. కొంచెం రాలిపోతాయి, ఎదురు చెప్తావా? నేను అందరిలాంటి కాకపోయినా నువ్వు చెప్పినట్టు చేసానా లేదా? ఇప్పుడు ఇదేమట అందరికీ చెప్తావా? చెప్తావా? పేపర్ వాళ్ళు అడిగితే చెప్తావా? మీడియా వాళ్ళు అడిగితే చెప్తావా? ఏంట్రా ఇది? ఇది విగ్గం తెలియక నీ ముగ్గులో పడ్డానా? ఏంటయ్యా, సావగొట్టి వెళ్తుంది అనుకుంటే శాపం పెట్టి వెళ్తుంది పతివ్రతలాగా. నా భార్య మహాపతివ్రత, అది రోజు శాపం పెడుతుంటేనే నాకేం కావట్లా. దీని శాపం తగులుద్దా? టీ తాగాలనిపిస్తుందా? నాకు కూడా చెప్పండి చెప్పండి. సార్ బటర్ బిస్కెట్ కూడా చెప్పండి సార్.